కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ లాంటిదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గ్రావిటీ అనే పదానికి అర్థం తెలియక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని బద్నాం చేయడానికి కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల, మేడారం, లక్ష్మీపూర్, గాయత్రి పంప్ హౌస్, మిడ్ మానేర్ వంటి అనేక నిర్మాణాలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తు చేశారు. నీటిని విడుదల చేస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నీటిని విడుదల చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటిని సక్రమంగా విడుదల చేసి మిడ్ మానేరు నిండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. నిన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము కాళేశ్వరం నీళ్లు లేకుంటేనే 2.5 సంవత్సరాలు మేము వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లక్ష్మీపూర్ పంపర్ వరకు అండర్ గ్రౌండ్ టన్నలు, పైప్ లైను మరియు లక్ష్మీపూర్లో బాహుబలి మోటార్స్ విడిచేసి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 8 కెనాల్ అని ఉంటుంది. ఆడ తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 8 ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ మోటార్స్ ఆన్ చేయకుండా నీకు నీళ్ళు ఎలా వస్తున్నాయి, వరద కాలం దాకా ఎట్లా వస్తున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, అన్నారం, సుందిల్ల, కన్నపల్లి మరియు పంప్ హౌజులు, 3 పంప్ హౌజులు, కెనాల్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం పేరు పెట్టారు.